యు ఆర్ ఫర్ యువర్ కేసెస్. అందుకే మీకు ఇవన్నీ వచ్చాయి. నేను ఎవరి కోసం ఆ రోజు వదిలిపెట్టి 29 సార్లు తిరిగాను. ఎవరి కోసం తిరిగాను? నాకేం అవసరమా? ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది కంట్రీ. నా తర్వాత వచ్చాడు నరేంద్ర, ఆయన యాక్సెప్ట్ చేశాడు, వక్రీకరించి మాట్లాడాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన పాలిటిక్స్ కి? వాట్ ఈజ్ హిస్ ఎక్స్పీరియన్స్? ఎందుకు పోవాలి ఆయన దగ్గర? నేను ఎందుకు పోయానంటే రాష్ట్ర ప్రజల కోసం పోయాను, ఓపిక్గా పోయాను, సార్ అని సంబోధించాను. ఆయన ఎగో కూడా సాటిస్ఫై చేద్దాం. అతను మాట నిలబెట్టుకోలేదు, గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. అందుకే ఈరోజు పోరాడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు కేసుల కోసం ఆలోచించబడి అడగకపోయినా ప్రెసిడెంట్ సపోర్ట్ చేశావు, వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేశావు. అది ఆలోచన కాదు. ఆ రోజు ఎందుకు అడగలేదు? నువ్వు బయట ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓటేయలేదు? ఎక్కడికి పారిపోయావు? ఇప్పుడేం దాంకొని ఎప్పుడు దాంకునేది అలవాటు వీళ్ళకు. ఎక్కడున్నాడో దాగుడు మూతలు మనకు అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.